ఆయన లేచినందుకు సంతోషమా, మనకి ఇంకెందుకు సంతోషం చెప్పండి? ఆయన లేచినందుకు సంతోషం. దేవుడు చనిపోయి తిరిగి లేచినందుకు ఎవరికి సంతోషము? ఆ సంతోషం మనలో అవలంబించాలంటే ఏం చేయాలి? మనం చనిపోయి తిరిగి లేస్తే అది మనకు సంతోషం కదా. కదా, మనము చనిపోతాము, మనము సమాధి చేయబడతాము, మనమే తిరిగి లేస్తే అది మనకు సంతోషం. ఆయన చనిపోయి తిరిగి లేచిండడానికి ఆయనకెంతో, ఆయన లేచింది చనిపోయింది అందుకోసమే కదా. మనము లేవకపోతే మనకు ఆ సంతోషం ఎందుకు? చనిపోవడం మాత్రం చనిపోతాం, మనం లేవకపోతే ఆ సంతోషం మనకి ఎందుకు? కనుక ఈరోజు ప్రపంచమంతా ఈస్టర్ అని అనుకున్నారు. శుక్రవారం రోజు అందరూ ఏడ్చారు, ఆదివారం రోజు అందరూ నవ్వుతూ సంతోషం. కనుక ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నా ఇందులో మనకేం అర్థమైంది అనేది మనం ఎప్పుడు ప్రశ్నించుకోవాలి. ఒకటి, ప్రభు యొక్క సన్నిధానానికి లేకపోతే మందిరానికి లేకపోతే సంఘానికి ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు ఏ ఆలోచనతో మనం వెళ్ళాలి? అర్థమైందా? ఇక్కడ వచ్చారు, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా మందిరానికి వెళ్ళారు, ఇంకెక్కడైనా సంఘానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు మనము ఏ ఆలోచనతో వెళ్ళాలి? క్రైస్తవం ఈరోజు కొన్ని పద్ధతులను, లక్షణాలను మర్చిపోయింది. అంటే మనం ఎందుకు వెళ్ళాలనేది మనం ఒకటి ఆలోచన పెట్టుకొని మనం వెళ్ళాలి. అర్థమవుతుందా?